నమస్కారం. ఈరోజు మనం మన ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన పజిల్ని సాల్వ్ చేయబోతున్నాం. శాతవాహన సామ్రాజ్యం. చరిత్ర విద్యార్థులైన మనందరికీ సుపరిచితమైన పేరు కదా. దక్కన్ పీఠభూమిని ఏలిన ఈ గొప్ప రాజవంశం పునాదులు అసలు ఎక్కడ పడ్డాయి? ఆ మహాసామ్రాజ్యానికి నిజమైన స్థాపకుడు ఎవరు? ఈ ప్రశ్నల చుట్టూ అల్లుకున్న ఒక థ్రిల్లింగ్ హిస్టారికల్ ఇన్వెస్టిగేషన్లోకి ఇప్పుడు మనం వెళ్దాం. శాతవాహన వంశాన్ని నిజంగా స్థాపించింది ఎవరు? వినడానికి ఇది చాలా సింపుల్ ప్రశ్నలా ఉంది కదూ, కాని చరిత్రకారులకు మాత్రం ఇదొక పెద్ద మిస్టరీ. ఎందుకంటే ఒకవైపు మన ప్రాచీన పురాణాలు ఒక కథ చెబుతుంటే, మరోవైపు తవ్వకాల్లో దొరికిన నాణేలు, శాసనాలు లాంటి భౌతిక ఆధారాలు ఇంకో కథ చెబుతున్నాయి. మరి ఈ రెండిటి మధ్య ఉన్న ఆ ఘర్షణేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మొదటి భాగం, అసలు ఈ వంశస్థాపకుడి మిస్టరీ ఏంటి? మన ప్రాచీన పురాణాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. ఇక్కడ పురాణాలలో ప్రస్తావించిన ఈ పేర్లను ఒకసారి గమనించండి. శిశుక, సింధుక, సిప్రక, శుద్ర, చిముక. ఇన్ని పేర్లు చూస్తుంటే ఎవరికైనా కన్ఫ్యూజన్ రావడం ఖాయం. పురాణాల ప్రకారం శాతవాహన వంశంలో మొదటి రాజు లేదా ఆజ్యుడు శ్రీముఖుడు. కాని వేర్వేరు పురాణాలు ఆయన్ని ఇలా రకరకాల పేర్లతో పిలిచాయి. దీనివల్లే అసలు ఈయన ఎవరు, అసలు పేరు ఏంటి అనే పెద్ద గందరగోళం మొదలైంది. అయితే లక్కీగా ఈ గందరగోళానికొక గట్టి ఎవిడెన్స్తో బ్రేక్ పడింది. కోటిలింగాల ప్రాంతంలో దొరికిన ఈ నాణేలు అసలు గుట్టు విప్పాయి. ఈ నాణేల మీద ఉన్న అక్షరాలను బట్టి పురాణాలు చెబుతున్న రకరకాల పేర్లన్నీ ఒకే వ్యక్తివి అని, ఆయన అసలు పేరు శ్రీముఖుడు అని కన్ఫర్మ్ అయింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పేరైతే తెలిసింది కానీ ఆయనేనా నిజమైన వంశకర్త? రెండవ భాగం, ప్రాచీన ఆధారాలు. రాతి శాసనాల్లో దొరికిన ఆధారాలు పురాణాలతో ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదో ఇప్పుడు విశ్లేషిద్దాం. పురాణాలను, శాసనాలను పక్కపక్కన పెట్టి చూస్తే ఒకవైపేమో శ్రీముఖుడే ఫస్ట్ ఫౌండరని పురాణాలు బల్లగుద్ది చెబుతున్నాయి. కాని మరోవైపున శాసనాల ఆధారాలను చూస్తే అవి ఒక వ్యక్తి గురించి కాకుండా శాతవాహన కులం అంటే ఒక పెద్ద కుటుంబాన్ని సూచిస్తున్నాయి. ఇది చూస్తే శ్రీముఖుడి కంటే ముందే ఆ కుటుంబానికి ఒక గట్టి పునాది ఉందనే డౌట్ రాకమానదు కదా. ఈ డౌట్కి బలం చేకూర్చి ఒక అద్భుతమైన ఆధారం నానాఘాట్ శాసనంలో దొరికింది. అందులో ఏముందో తెలుసా? సిరిముఖ శాతవాహనో సిరిమతో. ఈ వాక్యం శ్రీముఖుడి పేరును శాతవాహన అనే పదంతో స్పష్టంగా కలుపుతోంది. అంటే శ్రీముఖుడు శాతవాహన అనే పేరున్న ఒక కుటుంబానికి చెందినవాడు అని దీని అర్థం. ఒకవేళ ఆయనే వంశాన్ని మొదలుపెట్టి ఉంటే వాక్యం వేరేలా ఉండేది కదా. దీన్ని మరింత స్ట్రాంగ్గా ప్రూవ్ చేసే ఆధారం నాసిక్ శాసనంలో ఉంది. తర్వాత వచ్చిన గొప్పరాజైన గౌతమిపుత్ర శాతకర్ణి తనను తాను శాతవాహన కుల యశః ప్రతిష్ఠాకర అని గర్వంగా చెప్పుకున్నాడు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ఒకవేళ శ్రీముఖుడే వంశకర్త అయితే దాన్ని శ్రీముఖ కులం అని పిలవాలి కదా, కాని అలా జరగలేదు. దీనిబట్టి వంశాన్ని స్థాపించిన మూలపురుషుడు శ్రీముఖుడు కాదు, మరొకరు ఉన్నారని పక్కాగా అర్థమవుతోంది. మూడవ భాగం, ఇద్దరు స్థాపకులు. ఇక్కడే మన చరిత్రకారులు ఈ పజిల్ని ఎలా సాల్వ్ చేశారో, ఆ ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఎవరో చూద్దాం. దీన్నర్థం చేసుకోవాలంటే మనం వంశకర్త అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. వంశకర్త అంటే ఒక కుటుంబానికి మూలపురుషుడు. ఆ కుటుంబం ఆయన పేరు మీదగానే పెరుగుతుంది. కాని ఆ తర్వాత కాలంలో స్వతంత్రంగా ఒక రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఆయన వారసులలో వేరొకరు అయ్యుండొచ్చు. ఈ ఒక్క పాయింట్ మన శాతవాహనుల హిస్టరీ పజిల్ను సాల్వ్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. మరి ఆ వంశకర్త ఎవరు? ఇక్కడే వరంగల్, హైదరాబాద్ దగ్గర దొరికిన ఈ నాణేలు ఒక బిగ్ బ్రేక్ త్రూ ఇచ్చాయి. ఆ నాణేల మీద సాద్వాహన అని స్పష్టంగా రాసి ఉంది. అంటే ఇన్నాళ్లు మనం అనుకుంటున్నట్లు శాతవాహన అనేది కేవలం వంశం పేరు మాత్రమే కాదు, అది నిజంగా ఆ కాలంలో ఉన్న ఒక వ్యక్తి పేరు అని ఈ ప్రూఫ్ లోకానికి చాటి చెప్పింది. సో ఫైనల్గా ఆచార్య మిరాషి, ఆచార్య రామారావు లాంటి చరిత్రకారులు ఈ ఆధారాలన్నిటినీ చూసి ఒక కంక్లూజన్కొచ్చారు. అదేంటంటే శాతవాహనుడనే వ్యక్తి శ్రీముఖుడు కంటే పూర్వుడు, అతడే ఈ కుటుంబానికి మూలపురుషుడు. కాని అప్పటికి వాళ్ల స్వతంత్ర రాజులు కాదు. ఆ తర్వాతొచ్చిన శ్రీముఖుడు మాత్రమే ఫస్ట్ టైం ఇండిపెండెంట్ ఆంధ్ర రాజ్యాన్ని స్థాపించాడు. దాట్స్ ఇట్, పజిల్ సాల్వ్డ్. నాలుగవ భాగం, స్వతంత్ర ప్రకటన. అసలొక సామాన్య రాజకుటుంబం గొప్ప సామ్రాజ్యంగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అశోకుడి కాలంలో వంశం మూలపురుషుడైన శాతవాహనుడు జస్ట్ ఒక సామంతుడిగా ఉండేవాడు. కాని అశోకుడి మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యం వీక్ అయిపోయి ఒక పవర్ వాక్యూమ్ ఏర్పడింది.
ఆ కరెక్ట్ టైం కోసం వెయిట్ చేసిన శ్రీముఖుడు తన వాళ్ళందర్నీ కూడగట్టి క్రీస్తుపూర్వం 230 లేదా 31లో ఇండిపెండెన్స్ ప్రకటించాడు. అలా శాతవాహన సామ్రాజ్యం ఆవిర్భవించింది. హిస్టరీ స్టూడెంట్స్కి భలే కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. శ్రీముఖుడు రాజ్యాన్ని స్థాపించాక తన మూలపురుషుడి మీద ఉన్న రెస్పెక్ట్తో తన వంశానికి శాతవాహన వంశం అని పేరు పెట్టుకున్నాడు. ఇది చరిత్రలో చాలా కామన్. మీకు విజయనగర సామ్రాజ్యం గుర్తుందా? హరిహరరాయలు కూడా తన రాజ్యానికి తన తండ్రి అయిన సంగమ పేరు మీదుగా సంగమ వంశం అని పేరు పెట్టుకున్నాడు కదా. హిస్టరీ రిపీట్స్ అంటే ఇదేనేమో. ఇక 5వ భాగం, శ్రీముఖుడి పాలన మరియు మతం. ఒక రాజ్య నిర్మాతగా ఆయన జర్నీ ఎలా సాగిందో చూద్దాం. శ్రీముఖుడు ఏదో రాజ్యాన్ని స్థాపించి అలా వదిలేలేదు. ఏకంగా 23 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా విజయవంతంగా పరిపాలించాడు. ఒక కొత్త సామ్రాజ్యానికి స్ట్రాంగ్ బేస్ వేయడానికి, సిస్టమ్ని సెట్ చేయడానికి ఈ 23 ఏళ్ల కాలం చాలా కీ రోల్ ప్లే చేసింది. పాలనలో ఆయన ఫాలో అయిన రిలీజియస్ స్ట్రాటజీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మొదట్లో ఆయన జైనమతాన్ని తీసుకున్నాడు. రాజధానిలో స్తూపాలు కూడా కట్టించాడు. కాని తర్వాత దేశవ్యాప్తంగా బ్రాహ్మణమతం మళ్లీ పుంజుకుంటోందని గమనించాడు. కొత్తగా ఏర్పడిన తన రాజ్యానికి ఏ సమస్య రాకుండా ఉండాలంటే ప్రజల మూండిమట్టి వెళ్లడం కరెక్ట్ అని ఫీలయ్యాడు. అందుకే మెల్లగా బ్రాహ్మణమతం వైపు షిఫ్ట్ అయి రాజ్యభద్రతను కాపాడుకున్నాడు. వాటే ప్రాక్టికల్ లీడర్ కదా. చూశారుగదా, శాతవాహన సామ్రాజ్య స్థాపన వెనుక ఉన్న అసలు స్టోరీ ఇది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. శాతవాహనుల అసలు కథ ఇన్నాళ్లు మన కళ్ల ముందే ఈ నాణేలు, శాసనాల్లో దాగి ఉండిపోయింది. మరి కేవలం భౌతిక ఆధారాలతో మాత్రమే బయటపడే ఇంకెన్ని ప్రాచీన సామ్రాజ్యాల రహస్యాలు కాలగర్భంలో వెయిట్ చేస్తున్నాయో కదా. పురాణాలనిలా సైంటిఫిక్ ఆధారాలకో తవ్వితీస్తుంటే భలే కిక్కొస్తుంది గదూ. ఈ చారిత్రక అన్వేషణ మీకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.